నమస్తే తెలంగాణ పేపర్. తెలంగాణ ఇమేజ్ నేషనల్ డ్యామేజ్. దేశ స్థాయిలో తెలంగాణ పరువు పోతుంది అనేది ఈ హెడ్లైన్ యొక్క ఉద్దేశం. 9 సంవత్సరాల క్రితం తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలంగాణ ఉజ్వలమైన ఒక వెలుగులాగా కనబడ్డది. ఈ తెలంగాణ డెవలప్మెంట్ చూసి, తెలంగాణ పథకాలను చూసి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఒకానొక సందర్భంలో ఇవే పథకాలు, కేసీఆర్ పెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అప్లై చేస్తే బడ్జెట్ సరిపోదా అనే ఒక చర్చ కూడా జరిగింది. ఆ స్థాయిలో జస్ట్ 9.5 ఇయర్స్లో తెలంగాణ రేజింగ్ ఉండే. ఇప్పుడు తెలంగాణ డ్యామేజింగ్ ఉంది. తెలంగాణ ఇమేజ్ను మొత్తం నేషనల్ స్థాయిలో మన రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పరువు తీస్తున్నారు. పరువు తీసిన సీఎం, ఏకిపారేస్తున్న జాతీయ మీడియా. చరిత్ర కాలం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ధనిక రాష్ట్రం. ఈ వాస్తవాన్నే కేసీఆర్ ఉద్యమాలు మొదలుపెట్టిన నాటి నుంచి నేటి దాకా పదే చెప్పేవారు. తలసరి ఆదాయం, జిఎస్డిపి వృద్ధి రేటు సాక్షిగా తెలంగాణ ఎంత సుసంపన్నమైనదో ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. తద్వారా తెలంగాణ పరపతి పెంచడంతో పాటు భారీ ఎత్తున పరిశ్రమలను ఆకర్షించారు. ఈ వ్యూహం తెలియని కాంగ్రెస్ నేతలు ఆయనను తప్పుబట్టేందుకు, బోన్లో నిలబెట్టేందుకు తెలంగాణ అప్పుల పాలైందంటూ కొత్త రాగం అందుకున్నారు. ఢిల్లీ మీడియా సమావేశాల్లోనూ, జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలోనూ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ పాలనను తిట్టడం కోసం తెలంగాణ రుణగ్రస్తమైందని, మూలధనం లేదని మాట్లాడారు. దీంతో తెలంగాణ ఇమేజ్ నేషనల్ లెవెల్లో డ్యామేజ్ అయింది. కేసీఆర్ పరిపాలన సాగించిన 10 ఏళ్ల పాటు తెలంగాణ నేషనల్ సెలబ్రేషన్గా నిలిస్తే మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ ఇమేజ్కి నేషనల్ లెవెల్లో డ్యామేజ్ జరిగింది. గత 10 రోజులుగా జాతీయ స్థాయి పత్రికను తిరగేసిన లేదా మీడియా ఛానళ్లను చూసిన తెలంగాణ పేరు ప్రతిష్టలను దెబ్బతీసే వార్తలే కనిపిస్తున్నాయి. కాదు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ చెప్పిన దాంట్లో తెలంగాణలో ఏమంటాడు, ఇక్కడ మూలధనం లేదు అంటాను. ఏ రాష్ట్రానికి కూడా మూలధనం ఉండదండి. ముఖ్యమంత్రి గారు కాస్త పరిపాలన మీద, రాష్ట్ర బడ్జెట్ మీద అవగాహన ఉన్న ఏ రాజకీయ నాయకుడికైనా తెలుస్తుంది. మూలధనం అట్లా పెట్టుకొని 1,00,000 కోట్లు ఉంటే నెల పంచరు. ప్రతిరోజు పన్నుల ద్వారా, రవాణా ద్వారా, బిజినెస్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఆదాయాన్ని నెలసరి ఖర్చులకు తీసిపెడతారు. కుప్పకు కుప్పే అక్కడ ట్రెజరీలో ఉండదు. కుప్పకు కుప్పే ట్రెజరీలో ఉండదు. ప్రతిరోజు జనరేట్ అయ్యే ఆదాయమే నెలసరి ఆదాయం అవుతుంది. అదే సంవత్సరం ఆదాయం అవుతుంది. అదే మన సంవత్సరానికి పోతే మన బడ్జెట్ అవుతుంది. ఇది 33 జిల్లాల నుండి కట్టే పన్నులు కావచ్చు, అది వాటర్ పన్ను కావచ్చు, విద్యుత్ పన్ను కావచ్చు, భూమి పన్ను కావచ్చు, బిజినెస్ పన్నులు కావచ్చు, రవాణా పన్ను కావచ్చు, ఇట్లా ప్రతి వస్తువు మీద కావచ్చు, ప్రతి బిజినెస్ మీద కావచ్చు కట్టే పన్నులే మన రాష్ట్ర ఆదాయం. ఆ రాష్ట్ర ఆదాయము వచ్చినాక దానికి ఖర్చులు ఎన్ని ఉన్నాయో లెక్క కట్టి పంచడమే బడ్జెట్టు. అది తెలియకుండా మూలధనం అంటే ఇంత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయినప్పుడు ఎంత మూలధనం ఉండేనా మనకు? 5-6 లక్షల కోట్ల బడ్జెట్ ఉండేనా? మూలధనం ఏమీ ఉండదు రాష్ట్రానికి. రోజు వస్తాయి పోతాయి. తెలిసి తెలవక జాతీయ స్థాయిలో మాట్లాడడం వల్ల నీ పరువు పోతుంది, రాష్ట్రం పరువు పోతుంది. 2 పరువులు తీస్తాను. ఆదాయం సృష్టించాలి కదా. ప్రతి నెల మనకు 15,000 కోట్ల నుండి 20,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది తెలంగాణకు. అది ఇప్పుడు నేను చెప్పిన పన్నుల ద్వారా, అనేక పన్నుల ద్వారా వస్తుంది. ఆ వచ్చిన ఆదాయాన్ని లెక్క కట్టి నువ్వు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినావు, నువ్వు ఎంత అభివృద్ధి చేస్తున్నావు, ఈ 20,000 కోట్లకు నీవు ఇచ్చిన హామీలకు సెట్ అవుతుందా, ఇంకేమన్నా అప్పు తెచ్చి ఇవ్వాలా అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దగా అది నీ బాధ్యత. కనీస అవగాహన లేకుండా 420 హామీలతో కూడిన బుక్ లైట్ కొట్టిండ్లు.
అవి ఇవ్వాలంటే నేను సంవత్సరం క్రితమే చెప్పిన, ఇవి ఇవ్వాలంటే మీరు మొత్తం కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టినా దేవుడే దిగి వచ్చినా ఈ హామీలన్నీ నెరవేర్చలేరు, ఇది అబద్ధపు హామీలని సంవత్సరం కిందనే చెప్పిన నేను. అదే జరిగింది. ఇప్పుడు దాన్ని ఇవ్వలేక సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి రెండు జరగాలి. మళ్ళా సంక్షేమ పథకాలంటే ప్రజలకు 4000 పింఛన్లు, 2500, అదేవిధంగా ఉచిత బస్సు, అదేవిధంగా విడో పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, ఇవన్నీ సంక్షేమం కిందకి వస్తాయి. డెవలప్మెంట్ అంటే నీ నియోజకవర్గాల్లో జరిగే డెవలప్మెంటు. నువ్వు కంపెనీ కడుతున్నావా, రోడ్లు ఎత్తానవా, నల్లాలకు లైన్లు తీస్తానవా, కరెంటుకు లైన్లు తీస్తానవా, లేకపోతే ఏదైనా కొత్త ఫ్యాక్టరీ తెచ్చినవా, ఇదంతా డెవలప్మెంటు. ఈ రెండింటిని ఇప్పుడు నువ్వు సమతుల్యం చేయలేక నీ తల ప్రాణం తొక్కకొస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఏమేమో మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చి మాట్లాడడం వల్ల తెలంగాణ డ్యామేజ్ అవుతున్నది. ఒక మన రాష్ట్రానికే కాదు, టోటల్ నువ్వు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మూలధనం ఏమన్నా ఉంటే చెప్పు నాకు. ఎవ్వడికే ఉండదు మూలధనం, ఎవ్వడికి ఏ రాష్ట్రానికి కూడా అట్టనే పెట్టి ఇక ధనం తీయకుండా ఆ ధనాన్ని చూసుకుంటా మురిసేదానికి అదేం సందుగల పెట్టిన నగలు కాదు, లేకపోతే బ్యాంకులో దాచుకున్న పైసలు కాదు. కాబట్టి తెలుసుకో. అనవసరంగా నువ్వు తెలిసి తెలియని మాటలన్నీ మాట్లాడుతా అంటే ఇట్లనే ఉంటుంది, సిగ్గుపోతుంది దేశవ్యాప్తంగా. అది ఏం ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. నువ్వు దిగిపో నాకు ఒకసారి. మూలధనం ఉంటుంది రాష్ట్రానికి, మూలధానికి అట్నే పెట్టి ఉంచడానికి ఏంటిది? అది ఏమన్నా అమ్మాయిలు ఇచ్చిన నగలు అవి అట్లనే పెట్టి చూసుకుంటుండడానికి కొంత బడ్జెట్ను అట్లా పక్కన పెడతారు. అది విపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు ఆ బడ్జెట్ను వినియోగిస్తారు. అంతేగాని మూలధనమే 1,00,000 కోట్లు ఉంటాయి, అట్లా ఉండవు. ప్రతిరోజు ఖర్చులు ఉంటాయి, ప్రతిరోజు ఆదాయం వస్తుంటుంది. అసలు ఏం ముఖ్యమంత్రివో అసలు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఒకసారి ఈ ఆర్థికవేత్తలందరినీ పోగేసుకొని కూర్చొని అసలు ఈ రాష్ట్ర బడ్జెట్ అంటే ఏంటిది, రాష్ట్ర ఖర్చులు అంటే ఏంటిది అని ఒకసారి లెక్కగట్టను ఉంటివి. డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతుంది. మధ్యలో మంత్రి అయితేనేమో ఏమన్నా అనుభవం వచ్చి ఉండు, అనుభవం లేదా? చిచ్చి సిగ్గుపోతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క కాలే. ఇంకా కేసీఆర్ అన్ని సకలం సమకూర్చి ఇస్తే రేవంత్ రెడ్డి ఆగం చేస్తాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు అనేక సవాళ్ళు, కొత్త రాష్ట్రం, బడ్జెట్ ఎట్లుంటుంది, ఖర్చులు ఎట్లుంటాయి, రాబడి ఎట్లుంటుంది, పోబడి ఎట్లుంటుంది, పైగా కుట్రలు, పక్క రాష్ట్రంలోని కుట్రలు, జాతీయ కుట్రలు, ఇన్నిటిని విపత్కర పరిస్థితులన్నీ దాటుకొని రాష్ట్రాన్ని నిలబెట్టిండు. అంటే పుట్టిన శిశువుకి ఎండ తలగద్దు, చలి తలగొద్దు, చల్లనీళ్ళు ఉండద్దు, మరి వేడి నీళ్ళు ఉండద్దు, పాలు గట్టిగా పడితే ఏమవుతుందో, పాలు ఇవ్వకపోతే ఏమవుతుందో, సరిదైతే ఏమవుతుందో, ఇన్ని ఉండట్టు మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు గన్ని ఉండే సమస్యలు. అవన్నిటిని ఒక్కొక్కటిగా 9 సంవత్సరాల్లో మన తెలంగాణ నిలబడ్డాలంటే ఒక అద్భుతమయ్యా. దక్షిణాఫ్రికా లెక్క చీకటి దేశం, మన చీకటి రాష్ట్రంగా మిగిలిపోతుంది అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. అద్భుతం చేసి సృష్టించాడు కేసీఆర్. అర్థమైతలేదు వీళ్ళకు, రాజకీయపరమైన అవగాహన లేని వాళ్ళకి అర్థమైతలేదు.